ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన రైతు బంధు డబ్బులను ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే రైతు బంధు డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్ సాగు మొదలైన నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే 4 విడతలుగా రైతుల ఖాతాలోకి ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా నేరుగా రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు. మొత్తం 21.22 లక్షల మంది రైతుల ఖాతాలో 2233.16 కోట్లు రైతు బంధు డబ్బులు జమ చేయడం జరిగిందని, రైతు బంధు అకౌంట్ నెంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం, సహకార సంఘాలు, మహిళా సంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 4,837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించడం జరిగింది. 1,080 కోట్లు బకాయిలు ఉన్నాయని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు 501 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రైతుల ధాన్యం డబ్బుల విషయంలో, రైతు బంధు డబ్బుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని అన్నారు. రాష్ట్రానికి రుతుపవనాలు మరికొద్ది రోజులలో రానున్న నేపథ్యంలో రైతు బంధు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డ రైతు బంధు డబ్బులను వీలైనంత త్వరగా తమ ఖాతాలోకి జమ చేయాలని రైతులు కోరుతున్నారు.